సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఈ దినపు విశ్రాంతి దినపు శుభాకాంక్షలు. రాత్రి మంచి మెసేజ్ విన్నారు, ఉదయకాలమున మళ్ళీ ప్రార్థనకు సిద్ధపడుచున్నారు. పరిశుద్ధులారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. ఇక్కడ అపొస్తలులైన పౌలు గారు, మరి సౌలు గారైన పౌలు గారుగా పిలువబడుతున్న ఆయన కొరింథీ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కొరింథీ సంఘస్థులను అడుగుతున్నారు, మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారా మీరు విశ్వసించినప్పుడు? అంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని అంటారు. మరి మీరు దేన్ని ఏ విధంగా బాప్తీసం పొందుకున్నారు అంటే, బాప్తీసం ఇచ్చి యోహాను గారి బాప్తీసం పొందుకున్నామంటారు. మరి బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఏం చెప్పారు? నా వెనుక వచ్చు వాని యందు మీరు విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పుల వారినైనా నేను ముట్టుకోకూడదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తాడని చెప్పారు కదా అనగానే వారు వెంటనే, ఆ సంఘస్థులు వెంటనే సిద్ధపడతారు. మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో సెలవిచ్చిన విధముగా పేతురు గారు అక్కడ చెబుతారు, మీరు మారు మనసు నిమిత్తమై పాపక్షమాపణ నిమిత్తమై మీరు ప్రతివాడు యాషువా మెస్సీయ నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. అనగా ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనగా ఆ నామములో బాప్తిసం పొందుకున్నప్పుడే సుమా. సో ఈ మాట విన్న వెంటనే ఆ కొంత సంఘస్థులు వెంటనే వారు బాప్తిసం యాషువా మెస్సీయ నామమున బాప్తిసం పొందుకుంటారు. అప్పుడు పౌలు గారు వారి మీద చేతులుంచి ప్రార్థించగానే పరిశుద్ధాత్మ దిగి వస్తాడు, వారు భాషలతో మాట్లాడతారు. అదేవిధముగా బిడ్డలారా, కొర్నేలి గారికి ఒక కుటుంబం విషయంలో కూడా మనం చూసే అద్భుతం ఏంటనగా, పేతురు గారిని అక్కడికి పంపిస్తాడు పరమ తండ్రి. పేతురు గారిని సువార్త నిమిత్తమై అక్కడికి పంపిస్తారు. ఎలోహిం పక్షపాతి కాడు, నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి అందరినీ ఆయన ఆశీర్వదించేవాడని ఆ మాట చెప్పి వారికి సువార్త చెప్పగానే కొర్నేలియసు యొక్క ఇంటి వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. వారందరూ భాషలతో మాట్లాడతారు. అంటే పరిశుద్ధాత్మ అనే వరమును ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. నువ్వు భాషలు మాట్లాడే, భాషలకు అర్థము చెప్పే జ్ఞాన వివేచన ఆత్మను ఆయన ఇస్తాడు. బిడ్డలారా, ఆ విధముగా తండ్రి, పరమ తండ్రి నీ ఎడల, నీ ఇంటి వారి ఎడల కృప చూపాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ పౌలు గారు ఏ పట్టణానికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళకూడదన్నా అదే విధముగా నిన్ను కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. నువ్వు నిజమైన యాషువా మెస్సీయ నామమున బాప్తిసం పొందుకున్నప్పుడు అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం అపొస్తలుడైన పౌలు గారు తండ్రి, మరి వారి మీద చేతులుంచి ప్రార్థించగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. వారు నిజమైన నామములో, యాషువా మెస్సీయ నామంలో బాప్తిసం పొందినప్పుడు తండ్రి అట్టి కృపని బిడ్డలమైన మా అందరిలో విస్తరింప చేయమని యాషువా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సీయ వారి నామమున ఆయన సముఖం నుంచి మీకును, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.